హలో! ఎలా ఉన్నారండి అందరూ? సో, నైట్ 10, 15 అవుతుందనమాట. సో, ఈ లోపల నైట్ కొంచెం వర్క్స్ ఉండే. ఆ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. ముందుగా వచ్చేసి పల్లీలను ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసాను. అవి బాగా వేగుతాయనేసి. నైటే వేయించి పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఇంకా వేయించుకుంటా కూర్చోలేమనమాట. అంటే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలో మనకు నైటే తెలుస్తుంది కాబట్టి, సో, పల్లీ చట్నీ చేద్దామనుకున్నాను. సో, దానికని వేయించుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పెసలు నానబెట్టి పెట్టుకుంటున్నాను. పెసలు ఎందుకంటే కొంచెం మొలకెత్తిన గింజలుగా నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేసి క్లాత్‌లో కట్టేస్తామని చెప్పేసి, ఇంకా అంటే చాలా రోజులైపోతుంది మొలకెత్తిన గింజలు తిని. సో, దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత బాదం కూడా, అంటే బాదం నైట్ నానబెడతాం కాబట్టి బాదం కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా నైట్ టైం ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఇంకా కామన్ అనమాట. అవంతా చేసుకుంటే మనకు మార్నింగ్ లేసి ప్రశాంతంగా వర్క్స్ అయిపోతాయి. చాలా రోజులు అయిపోతుందండి, 7 days పైన అయిపోతుంది అనుకుంటా నేను పెట్టి. అంటే సో, నేనే కావాలని గ్యాప్ తీసుకున్నాను. ఒక 1 week వరకు ఏం షూట్ చేయకూడదు అనేసి. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కొన్ని వాటికి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు హోమ్ మేకర్స్ అయినా, వర్కింగ్ ఉమెన్స్ అయినా, పిల్లల్ని చూసుకోవటం, హౌస్ మెయింటైన్ చేయడం. అబ్బా! హౌస్ మెయింటెన్స్ అంటే ఆ పదంలో 1000 పనులు ఎతుక్కోవచ్చండి. మొత్తం ఇంత పని ఉంటుంది అని కౌంట్ చేయలేనంత పని ఉంటుంది. అంత పని చేస్తాం కదా! ఇంత రెస్పాన్సిబిలిటీస్ మధ్య మనం ఎంత స్ట్రెస్‌కు గురవుతున్నామో అనిపిస్తది. అంటే మనకు కావాల్సినవి పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళకు ది బెస్ట్ ఇవ్వాలని మన గురించి అయితే మనం కేర్ తీసుకోం కదా! సో, ఇంకా మార్నింగ్ ఇక ఎర్లీ మార్నింగ్ మౌత్ వాష్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నైట్ మౌత్ వాష్తో డే అనేది పూర్తయిపోతుంది. నాకే కాదండి, నాకు తెలిసి ఆడవాళ్ళందరూ ఇంతేనేమో అనిపిస్తుంది. చాలామంది చూస్తూ ఉంటాం కదండి. అంటే చాలామంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ అవసరాలను అట్లీస్ట్ టైంకి తినే బేసిక్ నీడ్స్ని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మన గురించి మనం కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా మనం డిస్సాటిస్ఫైడ్గా అన్హెల్దీగా బతకాల్సి ఉంటుంది. మన గురించి మనం కేర్ తీసుకోకపోతే మన శరీరానికి జరిగే నష్టం అది వేరే విధంగా మనకు చూపిస్తుందండి బాబు. మనల్ని మనం బాగా వాడేస్తున్నామేమో అనిపిస్తుంది. తిరిగి మనం మైండ్కి బాడీకి ఏమి ఇస్తున్నామా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అనమాట. అంత వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో. హోమ్ మేకర్ అంటే ఏముంటుంది ఇంట్లో అంటారు కానీ అబ్బో చాలా ఉంటుందండి పనులు. సో, ఇంకా కొంచెం బ్రష్ అదంతా అయిన తర్వాత ఫస్ట్ నిద్రలేసిన ముందు వ్యాక్యూమ్ పెట్టేస్తున్నా. అదే అండి రోబో పెట్టేస్తున్నాను. దాన్ని రోజు క్లీన్ చేసేసుకుంటాను. లోపల డస్ట్బిన్స్ అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ ఫిల్ చేసి ఫిల్టర్ వాటర్ పెట్టేస్తాను అనమాట. అది తిరుగుతూ ఉంటుంది. మెయిన్ మనకు ముందు డస్ట్ కదండి, ఇంట్లో చెత్తలే మెయిన్ ఇంపార్టెంట్ కదా. పూజ చేయడానికి కూడా ముందు చెత్తలు కంప్లీట్ అయిపోవాలా. సో, ఇంకా దీన్నైతే రోజు క్లీన్ చేసుకుంటాను. ఏదో ఒకటి అడిషనల్ వర్క్ అయితే ఉండాల్సిందే కదా మనకు. నాకు తెలిసి ఇంతకుముందు జనరేషన్స్తో పోలిస్తే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, స్ట్రెస్ పెరిగిపోతుంది, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అప్పుడోళ్ళు ఏ సెల్ఫ్ కేర్ తీసుకుంటా ఉన్నారో అంత స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటారు. బట్ అంటే నా దృష్టిలో సెల్ఫ్ కేర్ అంటే కాస్ట్లీ స్పాకు వెళ్ళటం, షాపింగ్ చేయడం, ట్రిప్స్కు వెళ్ళటం, పార్లర్లకు వెళ్ళి అదే మ్యానిక్యూర్లు పెడిక్యూర్లు ఇవి కాదండి. నేను చెప్పేది ఏమంటే సెల్ఫ్ కేర్ అంటే మనం ఎంత వర్క్ చేయగలమో తెలుసుకోవటం, బౌండరీస్ పెట్టుకోవటం, ప్రాపర్ స్లీపు, టయానికి తినడం లాంటి బేసిక్ అవసరాలు చూసుకోవటం అండి. మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవటం, హెల్తీగా చూసుకోవటం ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఒక హోమ్ మేకర్ని, మదర్ని, నా యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేసుకుంటున్నా. ఇవన్నీ చేయడానికి నేను కూడా చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటాను. కానీ నా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించుకుంటాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటాను, నన్ను నేను హెల్తీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. సో, అలా మనం హెల్తీగా, హ్యాపీగా, ఇంప్రూవ్గా ఉంటే మన ఫ్యామిలీకి ది బెస్ట్ ఇవ్వగలం కదా. సో, అది నేను చాలా బలంగా నమ్ముతాను అనమాట. అంటే నా సెల్ఫ్ కేర్ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని, నా సెల్ఫ్కి ఉన్న వాల్యూని నేను ఎప్పుడు తగ్గించుకోను. సో, వీడియోస్ కూడా అందుకే కొంచెం ఆరాంగా పెట్టుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా 1 week అస్సలు ఏమి షూట్ చేయలేదు. హ్యాపీగా కొంచెం నచ్చిన ఫిలిమ్స్ చూసుకున్నాను. అంటే ఓటీటీలో రిలీజ్ అయిన ఫిలిమ్స్ చూసుకున్నాను. హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఇంట్లో కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి, సో కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకున్నాను. అంటే సెల్ఫ్ కేర్తో కూడిన రొటీన్ ఇది. కొంచెం రిలాక్సేషన్గా ఉన్నాను అనమాట. ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకుంటూనే, వర్క్స్ చేయకుండా అయితే కాదండి బాబు. ఇంట్లో పనులు చేసుకుంటూ నన్ను నేను రిలాక్స్గా ఉంచుకున్నాను. సో, ఇంకా ఇది రోబో ఇలా పెట్టేసాను అనమాట. దాని వర్క్ అది చేసుకుంటూ పోతుంటుంది.
ఇంకా నేనైతే పూజ రూమ్లోకి వెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. మనశ్శాంతికి ఏమన్నా కావాలి అంటే మనం ఎక్కడికి పోనవసరం లేదండి. పూజ రూమ్లో ఒక 10 నిమిషాలు అలా దండం పెట్టి దీపం పెట్టి అగరత్తులు వెలిగిస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో నేను చాలా బిలీవ్ చేస్తానన్నమాట. నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ రావాలా, ఒక మంచి ఆహ్లాదకరమైన మైండ్ ఉండాలంటే ఇంట్లో దీపం పెట్టి అగరత్తులు వెలిగించి ధూపం ఇంట్లో హాల్లో పెట్టేస్తే నిజంగా ఎంత బాగుంటుందండి. ఆ రోజంతా ఎందుకో మైండ్ చాలా బాగుంటుందన్నమాట. ఒక్క పూట దీపం పెట్టకపోతే మనసే బాగుండదండి. ఇంట్లో ఏం పని చేయకున్నా పర్లే అనమాట. దీపం పెట్టేస్తే అన్ని పనులు చేసినట్లు అనిపిస్తుంది. రోజు దీపం పెడతాం అనుకోండి, మనము ధూపము హాల్లో పెట్టి సాంబ్రాణి వేస్తాం చూడండి, అప్పుడు నాకు భలే అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది మైండ్. ఇంటి పని అంతా ఒక ఎత్తు అయితే దీపం పెట్టడం ఒక ఎత్తు అండి. మనం ఇంటి పని చేసైనా అలసిపోతాం కానీ దీపం పెట్టి అలసిపోము. అదే అనమాట దీపంలో ఉండే మ్యాజిక్. ఇంకా స్టవ్ దగ్గర వచ్చి కొంచెం అగరత్తులు వెలిగించేసుకుంటాను. మార్నింగ్ టైము మనం స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఆ కిచెన్లో నాకు ఏదో ఒక ఫ్రేగ్రెన్స్ ఉండాలా. ఒక మంచి సెంటెడ్ క్యాండిల్ పెట్టుకోవటం, అందులో కొంచెం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవటం, లేదా అగరత్తులు వెలిగించుకోవటం, ఏదో ఒకటి ఉండాలండి నాకు. అట్లా ఉంటే తప్ప నాకు మార్నింగ్ టైము కిచెన్లో నాకు బాగా అనిపించదు మంచిగా. ఇంట్లో దీపం పెట్టిన స్టవ్ దగ్గర నాకు ఇలాంటివి కావాలనిపిస్తుంది. సో అందుకని అక్కడ పెట్టేసుకొని ఇంకా పాలు గాంచేటప్పుడు మనం ఏ పాత్ర తీసుకుంటామో దాంట్లో కొంచెం వాటర్ వేసి తర్వాత పాలేసి గాంచితే పాలు అనేది అడుగంటదు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నాకు, అందుకే చెప్తున్నా. ఇంకా టీ పెట్టుకుంటున్నాను, వామ్ వాటర్ పెట్టుకుంటున్నాను. అంటే టీ అనేది రోజుకి నేను 4-5 సార్లు తాగనండి, 2 టైమ్స్ తాగుతా అంతే. మార్నింగ్ ఈవినింగ్ అటు ఇటు అయినా పర్లేదు కానీ అర్లీ మార్నింగ్ నాకు టీ పడకపోతే ఎనర్జీ లెవెల్సే ఉండవు అనిపిస్తుంది నాకు. అది తాగితే ఇంకా మంచిగా ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ ఆర్ గుడ్ ఒక్కటి మట్టుకు టీ కాఫీ బ్యాడ్ అనుకున్నా కూడా ఏదో ఒక బ్యాడ్ అలవాట్లలో నాకుండా బ్యాడ్ అలవాటు అనమాట. మార్నింగ్ టైం ది బెస్ట్ టీ తాగడం. టీ టైం నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. సో హ్యాపీగా కొంచెం టీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇలాచీ వేసుకొని పెట్టుకున్నాను. నాకైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే 7 days అయిపోయింది కదా, మనం దీని మీద వర్క్ చేయలేదనుకోండి అటెన్షన్ ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇంటి పనులే చేస్తూ టైం స్పెండ్ చేస్తుంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం లేదే అనిపిస్తుంది. ఇల్లు నీట్గా పెట్టుకోవటం, ఫ్యామిలీ అవసరాలు చూడటం, ఒక దాని మీదే టైం స్పెండ్ చేసామనుకోండి ఇంకో దాని మీద ఖచ్చితంగా అటెన్షన్ తగ్గుతుంది కదా, అట్లా తగ్గుతుంది అనమాట. సో ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనల్ని మనం చూసుకుంటూ హెల్తీగా ఉండడం అనేది మనకు పెద్ద టాస్క్ అండి. చాలామంది మనం కొంతమందిని వ్లాగర్స్ని కూడా చూస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది అనమాట, అరే అన్నీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, అన్ని చోట్ల ఎలా ఉంటున్నారు అనుకుంటాం కదా. బట్ మనం చూసేది జస్ట్ 10 or 20 minutesే కదండి. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ డైలీ లైఫ్ అనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడ 11కు అలా అనమాట కొంచెం జ్యూస్ తాగుతున్నా. యాక్చువల్లీ నేను జ్యూసెస్కు చాలా దూరం అండి. ఎందుకంటే ఏదైనా క్యారెట్ అయినా ఏదైనా నేను పచ్చిగా తినడమే ఇష్టపడతాను. కానీ నాకు మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే బీట్రూట్ సేల్ అయిపోవాలన్నమాట. ఆ బీట్రూట్ సేల్ అవ్వడానికి జ్యూస్ చేసుకున్నాను. లిటరలీ చెప్తున్నాను, ఏమన్నా ఉనిందా, అద్భుతంగా ఉనిందనమాట. 2 times చేసుకున్నాను. అవును, ఇంత మంచి హెల్తీ డ్రింక్ నా వ్లాగ్లో పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పేసి 3rd day వ్లాగ్లో పెడుతున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, రియల్లీ చెప్తున్నా, అంత బాగుంది. ఏం లేదు, ఒక 3 carrots తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏమంటారు, మన సొరకాయ కదా, సొరకాయను కొంచెం తీసుకున్నాను. మిగిలింది కొంచెం సొరకాయ సర్వపిండి, తర్వాత సొరకాయ హల్వా చేద్దామని కొంచెం తీసి పక్కన పెట్టి జస్ట్ ఒక చిన్న పాట్ తీసుకున్నాను. అందులో తర్వాత 2 tomatoes తీసుకున్నాను. ఇంకా నాకు నచ్చని వెజిటబుల్ ఏదన్నా ఉంది అంటే బీట్రూటేనండి బాబు. నేను ఇది తినను అది తినను అని లేదు కానీ అన్నీ తింటాను. నాకు బీట్రూట్ స్మెల్ నచ్చదనమాట. సో అవి సేల్ అవ్వటానికి ఇప్పుడు ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నా అండి, బీట్రూట్ ఫ్రిడ్జ్లో అట్లే ఉంటుందన్నమాట. అన్ని వెజిటబుల్స్ అయినాక నచ్చని వెజిటబుల్ చేస్తాం కదా, అట్లా లాస్ట్ తీస్తా బీట్రూట్ని నేను. బట్ ఏమిరా అంటే ఈ జ్యూస్ బాగా నచ్చింది. సో అందువల్ల మంచిగా చేసుకుంటున్నా ఇప్పుడు. నాకు అంటే ఆ బీట్రూట్ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నింది.
మనకు ఆఫ్ కోర్స్ అండి బీట్రూటు, క్యారెట్టు, టమోటా మంచి బ్లడ్ ఇస్తుంది కదా మనకు. మా ఇంట్లో ఎక్కువగా తినేది, ఎక్కువగా సేల్ అయిపోద్ది, తెస్తూనే సేల్ అయిపోయేది ఏమంటే క్యారెట్లు. మొత్తం షెల్ తీసేసుకొని తినేస్తామన్నమాట. నాకు అంత ఇష్టము. ఇంకా ఎప్పుడన్నా స్వీట్ తినాలా అనిపిస్తే క్యారెట్ హల్వా చేస్తాను. లేదు అంటే లంచ్‌తో పాటు ఒక క్యారెట్ పెట్టుకొని తినేస్తామన్నమాట. సో, ఇంకా ఇప్పుడు ఏంటంటే అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. క్యారెట్టు, టమోటో, సొరకాయ, తర్వాత ఆహ్, బీట్రూటు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఏదో ఒక పని మనం అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒలుచుకోవటము, పెట్టుకోవటం, ఏదో ఒకటి జ్యూసులు చేసుకోవటము, స్నాక్స్ చేసుకోవటము, ఇలా చేసుకుంటూనే ఉంటాం. మనమంటే సరే అండి, ఒక 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తూ ఉంటారు. టు బీ కంటిన్యూ అన్నట్లు వాళ్ళ పిల్లలకు అంతా చేసి నెక్స్ట్ జనరేషన్‌కి కూడా చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు 60 ఇయర్స్ అయినాక కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే మంచిదండి. మళ్ళీ రిపీట్‌గా మళ్ళీ వంటలు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ హెల్త్ ఏమైతుందండి? కొంచెం హెల్త్ చూసుకోవాలి, వాకింగ్ చేయాలి, వాళ్ళ ఒళ్ళు అనేది వాళ్ళు కాపాడుకోవాలి అని నాకు అనిపిస్తది. ఏదో చిన్న చిన్న వర్క్స్ చేయొచ్చు కానీ మరీ 25 ఇయర్స్ వాళ్ళు చేసినట్టు చేయాలంటే వాళ్ళ హెల్త్ సహకరించాలి కదండీ. సర్టెన్ పీరియడ్ ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని బౌండరీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే హెల్త్ చాలా బాగా ఉంటుంది. ఇక జ్యూస్ విషయానికొస్తే మనం ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి. నేను 3 మెంబర్స్‌కి చేసుకుంటున్నాను కాబట్టి దాన్ని బట్టి ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాను. మనకు అప్పుడే తెలిసిపోతుందండి వేసేటప్పుడే క్వాంటిటీ ఏమని. ఇప్పుడైతే దాన్ని మొత్తం వడగట్టేస్తున్నాననమాట. యాక్చువల్లీ కాటన్ క్లాత్‌తో వడగడితే మీకు ఆ రెడ్ కలర్ కూడా కనిపించదండి. మొత్తం వచ్చేస్తది. బట్ నేనేమిరా అంటే ఈ షెల్‌ని కూడా ఉపయోగిస్తాను. సో, దానివల్ల నేను నార్మల్‌గా స్ట్రైనర్ ఉంటుంది కదా! అందులో నేను వడగడుతున్నాను. మీకు అది యూజ్ చేసుకోము అంటే క్లాత్ ది బెస్ట్ అనమాట. బట్ నేను ఈ షెల్ యూజ్ చేసుకుంటాను. సో, అందుకని దీన్ని మనకు ఒకసారి వడగట్టేసిన తర్వాత ఇంకా మనకు కొంచెం నోటికి అనిపిస్తే ఇలా రెండోసారి కూడా వడగట్టేసేయనమాట. స్ట్రైనర్‌తో వడగట్టేసి జస్ట్ పైన నేను అలా అన్నాననమాట. అనేసి ఆ షెల్ అంతా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో జీలకర్ర, తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి, సాల్టు, లెమన్ వేసుకొని తాగితే నిజం ఏమన్నా ఉంటుందా అండి. మామూలుగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే దాంట్లో హనీ వేసుకొని తాగేస్తారు. బట్ నాకు స్వీట్ పెద్ద నచ్చదు. హాటే బాగా తింటాను కాబట్టి తాగేది కూడా హాట్‌వే ఎక్కువ బాగా అనిపిస్తాయి నాకు. సో, అందువల్ల నేను కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. తర్వాత పించ్ అంటే పించ్ సాల్టు, లెమన్ వేసుకొని 3 గ్లాసెస్‌కి తాగితే నిజంగా ఎంత బాగుండిందంటే అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ స్మెల్ అనేది రాలేదండి. సో, ఇప్పుడైతే ఈవినింగ్‌కి కూడా చపాతీ చేస్తామనుకున్నా. సో, దానికి కూడా పిండి కలిపి పెట్టేసుకుంటున్నాను. చపాతీ పిండి అంతా స్ట్రైనర్‌తో అలా జల్లించుకునేసి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా! ఆ షెల్ అంతా మనము జ్యూస్‌లో ఉంచి వచ్చిన షెల్ అంతా అది మొత్తం ఆ చపాతీ పిండిలో కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవటం వల్ల మనకు షెల్ అనేది లోపలికెళ్తుంది. తర్వాత మనకు జ్యూస్ అనేది లోపలికెళ్తుంది. ఏది వేస్ట్ కాదనమాట. సో, చపాతీలు కూడా అడిషనల్ టేస్ట్‌నిస్తాయి. అందులో ముందే చపాతీ పిండి కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి మెత్తగా, టేస్టీగా, సూపర్‌గా వస్తాయి. సో, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.